కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సొంత భవనం నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని కేటాయించేందుకు తమ వంతు కృషి చేస్తారని కాకినాడ సిటీ ఎమ్మెల్యే కొండబాబు తానేడు వనమడి మోహన్ వర్మ టీడీపీ సిటీ ప్రెసిడెంట్ మల్లిపూడి వీరులు తెలిపారు. కాకినాడ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద గల కాకినాడ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజా రవివర్మ 178వ జన్మదినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు భాస్కర్రావు అధ్యక్షత వహించగా కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమడి కొండబాబు తానేడు వనమడి మోహన్ వర్మ ముఖ్య అతిథిగా, కాకినాడ సిటీ టీడీపీ అధ్యక్షులు మల్లిపూడి వీరు విశిష్ట అతిథిగాను, వికాస్ పెయింట్స్ అధినేత పెద్దబాబు గౌరవ అతిథిగా పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా తొలుత రాజా రవివర్మ విగ్రహానికి అతిథులు వనమడి మోహన్ వర్మ, మల్లిపూడి వీరు, మల్లిపూడి బాబా, పెద్దబాబులు పూలమాలలో వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వనమడి మోహన్ వర్మ మాట్లాడుతూ ఆర్టిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సొంత భవన నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ప్రభుత్వం తరపున అందించేందుకు కృషి చేస్తామన్నారు. మల్లిపూడి వీరు మాట్లాడుతూ ఆర్టిస్టుల భద్రత కోసం ఇన్సూరెన్స్లను కట్టించేందుకు కృషి చేస్తామన్నారు. మల్లిపూడి బాబా మాట్లాడుతూ ఆర్టిస్టులు వారి వృత్తి నైపుణ్యాలను పెంపొందించేందుకు నిరంతరం శ్రమించాలన్నారు. కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు మోహన్ వర్మ, వీరు, పెద్దబాబు, బాబా, ఆర్ట్ పాయింట్ శ్రీను, డిజిటల్ శ్రీనులను అసోసియేషన్ సభ్యులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో వ్యవస్థాపకులు గౌరవ అధ్యక్షులు ఉలిశెట్టి విజయభాస్కర్, గౌరవ సలహాదారుడు స్వరూప్, ప్రెసిడెంట్ భాస్కర్రావు, వైస్ ప్రెసిడెంట్ కంచమర్తి లోకేష్, సెక్రటరీ షేక్ నయీంతుల్లా, జాయింట్ సెక్రటరీ గాడ సతీష్, ట్రెజరర్ గండి నరేష్, పెద్ద సంఖ్యలో అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. ఎంతో ఆర్టిస్టులందరూ కూడా ప్రతి రాజకీయానికి ఉపయోగపడి ఉన్నారు. ఖచ్చితంగా ఎప్పటి నుంచో అనుకునేదే మనం ఒక బిల్డింగ్ ఇప్పించాలని, ఒక మంచి సైట్ ఇప్పించాలని ఇప్పుడే లేబర్ ఆఫీసర్స్తో కూడా మాట్లాడానండి. అతను నా ఫ్రెండే కార్తీక్ అని ఇప్పుడే మాట్లాడాను. మధ్యాహ్నం సాయంత్రం మిమ్మల్ని అందరినీ లిస్ట్ తీసుకుని వెళ్ళమన్నారు. ఖచ్చితంగా విజయ్ గారు వెళ్తే మీ అందరి పేర్లు ఇస్తే మీ అందరికీ కార్మికులుగా ఇన్సూరెన్స్ చేయడం జరుగుతుంది. రేపొద్దున ఏదైనా మన ఇబ్బందులు వచ్చినా మనకు ఆ ఇన్సూరెన్స్ చాలా ఉపయోగకరం. అలాగే మరి మా నాన్నగారు స్థాపించిన ఈ అసోసియేషన్ చాలా ఎన్నో ఉద్దేశాలతో ఎక్కడికో తీసుకెళ్దామని చెప్పి ఆయన నిర్మించడం జరిగింది, ఏర్పరచడం జరిగింది ఈ అసోసియేషను. అలాగే మరి ఆయన సినీ ఫీల్డ్కి వెళ్ళిపోవడం వల్ల మరి ఈరోజు దీన్ని వదిలేయకుండా మరి ఈరోజు మన విజయ్ గారు కానీ, అలాగే స్వరూప్ గారు కానీ, అలాగే మన శ్రీని గారు కానీ, ఇంకా పేరున అందరూ కూడా మొత్తం అందరూ కూడా మరి దీన్ని ఇంతవరకు గతంలో వచ్చినప్పుడు 20 మంది ఉన్నారు, తర్వాత వచ్చినప్పుడు 30 మంది ఉన్నారు, ఈరోజు 100 మంది ఉన్నారు. అంటే దినదిన అభివృద్ధి చెందుతున్న మన అసోసియేషన్ అందరికీ కూడా పేరున ధన్యవాదాలు. ఎంత కష్టమైనప్పటికీ కూడా సృజనాత్మక ఫ్లెక్స్లో లేని అందం ఈ క్లాత్ బ్యానర్లో కనిపిస్తుంది అలా చేసిన దానివల్ల. సో దానికి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ కూడా మా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలండి. సో కాలక్రమేణా ఏంటంటే టెక్నాలజీ పెరిగిపోవడం, తర్వాత లేకపోతే సాఫ్ట్వేర్ రావడం, దాన్ని చూపిస్తున్న టీవీ గారు ఉన్నారు, అప్పుడు ఆర్ట్ నుంచి ఇప్పుడు ఫ్లెక్స్లోకి వెళ్ళిపోయారు. సో ఏదైనప్పటికీ కూడా ఈ సృజనాత్మకతకి ఉదాహరణ ఏంటంటే ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం. ఎప్పుడో కొన్ని సంవత్సరాల క్రితం రాజా రవివర్మ గారు వేసిన పెయింటింగ్ ఇప్పుడు 165 కోట్లకి వెళ్ళిందంటే అది మామూలుగా మన సిస్టంలో వేస్తేనో లేకపోతే మామూలుగా ఏదో సాఫ్ట్వేర్తో చేసిన దానికి 165 కోట్లు రావడం లేదండి. సో ఆయన చేతితో గీసారు కాబట్టి, ఆయన మనసులో ఏదైతే ఉందో చిత్రంలో కనిపించింది కాబట్టి ఆ సృజనాత్మకంగా దానికి 165 కోట్లు వచ్చింది. కాబట్టి ఎప్పటికీ టెక్నాలజీ పెరిగినా లేకపోతే ఏది వచ్చినా కళాకారులకు మీకు మన గుర్తు ఎక్కడికి పోదండి. తప్పకుండా మీరు మా తర్వాత తరాలు ఎవరైతే ఉన్నారో ఇందాక చెప్పారు, మాకు ఒక అసోసియేషన్ బిల్డింగ్ ఉంటే అక్కడ మేము మామూలుగా వర్క్ షాపులు పెడతాం, దాని తర్వాత ఆర్ట్స్ ఎలా చేయాలో చెప్తామంటారు. ఖచ్చితంగా ఏదైతే బిల్డింగ్ కావాలనుకున్నది మీరు గారి దృష్టిలో ఉంది, అలా ఎమ్మెల్యే గారి దృష్టిలో ఉంది. ఖచ్చితంగా మేము దాన్ని చేస్తాం. తర్వాత తరాలకు ఉపయోగపడుతుంది కాబట్టి ఏదైతే ఈ కళ ఇక్కడితో ఆగిపోదు, తర్వాత తరాలు కూడా ఉండాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినట్టు అసోసియేషన్ సభ్యులందరికీ కూడా పేరుకున్నా నా హృదయపూర్వక పూర్తులు ఎవరైనా ఉన్నారంటే ఆర్టిస్టులని నేను అనుకుంటాను. ఎందుకంటే మీ చేతులు, మీ మైండ్ వెరీ ఎంత టెక్నికల్గా ఆలోచిస్తే ఒక ఆర్ట్ కానీ ఒక వర్డ్ కానీ తీయగలరు అన్నది వేళ కంప్యూటర్లో చేయడం అందరికీ వచ్చి విద్య. కాకపోతే బై స్కిల్ వర్క్ ఒక మనిషిని చూసి ఆ మనిషిని సేమ్ వీడియో చేయడం దాన్ని ఎంత కూడా ఆ స్కిల్ వర్క్ని కాపీ చేసి ఇప్పుడు కంప్యూటర్ మనకి ఎట్టుంది బేస్ మీ దగ్గర ఉంది. ఎవరికి కూడా మన ఆర్టిస్ట్ అంటే అందరికీ ఒక చాలా గౌరవమైన భావం ఉంది. ఎందుకంటే దగ్గర ఒక స్కిల్ ఉన్నది, ఏ వర్క్ చూసినా ఇమీడియట్గా పట్టుకుని చేయగలరు. ఒకసారి చూస్తే ఆ వర్క్ని అది చూస్తా చేయడం కదా, వేరే వాటికి వెళ్ళి ఇమీడియట్గా చూసేస్తారు. అంత స్కిల్ అంటే అది భగవంతుడు ఇచ్చిన వరం. అది
అది అందరికీ ఎవరో మీకు ఇచ్చారు. భగవంతుడు మీకు కర్ణాకటాక్షలు ఎప్పుడు ఇచ్చి అందరూ ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని, ఇలాగే అందరూ కలిసిమెలిసి ఉండాలని. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏ సాధించుకోవాలన్నా ఒక యూనిట్ మీరు ఏదో ఒక 4-5 పైన నిల్చోబెట్టారు, వాళ్ళందరికీ మనం వెనకాల సపోర్ట్ చేస్తేనే వాళ్ళు ఏదైనా చేయగలరు. ఖచ్చితంగా అందరూ కూడా ఒకే మాట మీద ఉండి కలిసికట్టుగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా ఏదైనా సాధించగలం. ఒక రాజకీయ నాయకుడికి వెనకాల వాటర్స్ ఎలాగైతే బలంగా ఉంటుందో ఒక ఆర్టిస్ట్ వెనకాల కూడా అంతే బలంగా ఉంటుంది. అంటే ఈవేళ చాలా మంది, వేల మంది సంఖ్యలో ఈ సభకు ఇచ్చేసినట్టుగా ఆలోచించవలసిందిగా యువ నాయకులకి మనం చేస్తున్నాం. లాస్ట్ టైము మేము ఏర్పాటు చేసినటువంటి సభలో నాన్నగారిని మేము విన్నపించుకున్నటువంటి విషయం ఏంటంటే, మా అసోసియేషన్కి కావలసినటువంటి ఒక భవనాన్ని నిర్మించుకోవడానికి ఒక చిన్న స్థలం మేము అడగడం జరిగింది. అది ఆయన తప్పకుండా చేస్తారని మాట ఇచ్చారు. దానికి సపోర్టుగా మా అబ్బాయి కూడా ఇప్పుడు కలిసి వచ్చాడు. మీ అందరికీ కూడా మేము వెన్నుముక్కలాగా కలిసి మేమందరూ కూడా మీ వెనకాల ఉంటాం కనుక మాకు నాన్నగారు ఈవేళ రాలేదు. మీ నాన్నగారు ఆయన వచ్చి ఉంటే నేను ఇప్పుడే చెక్కు రాసి ఇచ్చినట్టుగా ఆ స్థలం రాసి ఇచ్చేస్తారని ఎక్స్పెక్ట్ చేశాను. దీనికి లాస్ట్ టైం మన ఎమ్మెల్యే గారు మీరు వచ్చారు, లోపల వేసాం స్టేజ్. ఢిల్లీ నుంచి, బెంగళూరు నుంచి, వివిధ ఊళ్ళ నుంచి చాలామంది వచ్చారు ఆర్టిస్టులు. వాళ్ళందరూ ఇక్కడ లాడ్జిలో రూమ్లో తీసుకొని దాడుకున్నాం. ఈసారి మేమందరూ ఎక్కడ పెడదాం అనుకుంటే మా వీళ్ళని అడిగాం, అలా ఏ ఊళ్ళో పెడితే బాగుంటుంది కదా అని అడిగితే, అలాగే పిల్లలు బాగుంటుంది ఇక్కడ పెట్టండి, ఎదురుగా గాలి అంటున్నారు. ఆ ప్రకారం ఇక్కడ పొద్దున్న ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమం. ఈ కార్యక్రమం ఏంటంటే ఒక 4-5 మాత్రం కష్టపడి బ్యానర్స్ రాయడం జరిగింది. ఇందులో మా పాతులు ఏమన్నా ఉన్నా, మేము ఏమన్నా తప్పు చేసి ఏమన్నా పిల్లపోయినా కమిటీ తప్పు మమ్మల్ని అందరినీ క్షమించాల్సిందిగా మొదటిగా మేము మమ్మల్ని కోరుతున్నాం. తర్వాత ఈ కార్యక్రమం అనంతరం మన ఆర్టిస్టు 46 మంది ఉన్నారు. 46 మందికి మన ఆర్టిస్టు గ్రూప్ ఫోటో వాళ్ళ చేతుల మీదుగా, మోహన్ బాబు గారి చేతుల మీదుగా, వీరి గారి చేతుల మీదుగా అందరూ చేయబడుతుంది. ఆ తర్వాత అందరికీ భోజనాలు ఏర్పాటు చేశారు. అవన్నీ కూడా స్వీకరించి వెళ్ళాలని మీ అందరికీ